అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి సెంటిమెంట్ రాజకీయాలని రేకెత్తిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అది పూర్తిగా తెలుగుదేశాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నగాక మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో మళ్ళీ వస్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, తిరగనీయమనే మాట మాట్లాడాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ. నిన్న వాళ్ళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సెంటిమెంట్గా నీటి వాటాల విషయానికి వస్తే ఎప్పుడు కూడా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాజకీయమే పొలిటికలైజ్ చేస్తుంది తప్ప దాంట్లో విషయ పరిజ్ఞానం ఏమీ లేదు వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర కాలంలో జరిగింది ఏమీ లేదు. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ట్రిబ్యునల్లో ఉంది, కాలేదు. అప్పుడు 2014లో విడిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎఫెక్ట్స్ కమిటీ ద్వారా 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు ఇద్దరు కలిసి కృష్ణా జలాలని పంచుకున్నారు. ఆ రోజు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణ. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీగా మేము చెప్పాం 299 టీఎంసీలు కాదు, ఇంకా ఎక్కువ రావాలి తెలంగాణకని. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఉన్న వాటిని అలికేషన్ చేశారు. 2 ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకున్నారు. ఇవాళ మళ్ళా కేసీఆర్ వాటి టీం మాట్లాడుతుంది. వాళ్ళు మనకి ఎక్కువ టీఎంసీలు రావాలి. ఏం చేసినావు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. నేను తప్పుపడతలా. తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటాలు ఖచ్చితంగా రావాలా. ట్రిబ్యునల్ ద్వారా వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఎఫెక్ట్స్ ద్వారా వస్తుందా, ఇవాళ కేఆర్ఎంబీ ఒకటి వేసారు దాని ద్వారా వస్తుందా, ఖచ్చితంగా తెలంగాణ వాటాలు రావాలి. కానీ తెలంగాణ నీటి గురించి కొట్లాడండి. మధ్యలో రాజకీయాలు ఎందుకు మీకు? తెలంగాణ నీటి గురించి అడిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరగనీయం అనే పదం ఏంటి మీరు నాకు అర్థం కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అతిపెద్ద పార్టీగా మేము రూలింగ్ చేస్తున్నాం, దేశాన్ని రూలింగ్ చేస్తున్నాం మేము ఎన్డీఏలో. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతదేశంలో రూలింగ్ లో 1 ఆఫ్ ది పార్టీ. అది మర్చిపోతున్నారు మీరు. మీ ప్రాంతీయవాదం తీసుకొచ్చి ఉప ప్రాంతీయ పార్టీ మీది. ప్రాంతీయవాదం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగు ప్రజలను రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. పోయినసారి జనరల్ ఎలక్షన్ ముందు ఇదే కథ చేశారు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తుంటే కూడా ఇదే కథ చేస్తున్నారు. నేను స్ట్రైట్ అడుగుతాను, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ నీటి వాటాల గురించి నిజంగా కొట్లాడితే మేము కూడా కలిసి వస్తాం తెలంగాణ తెలుగుదేశం పార్టీగా. కానీ మీరు నీటి వాటాల కోసం కాదు కొట్లాడేది, తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి కొట్లాడుతున్నారు మీరు. చంద్రబాబు నాయుడు మేము వెళ్ళగొట్టాం, మీరెవరా వెళ్ళగొట్టడానికి? ఎక్కడికి వెళ్ళగొడతారు? చంద్రబాబు నాయుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో పూర్తి భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రండి జగదీష్ రెడ్డి, రండి వేదిక రండి, మనం మాట్లాడదాం. నీ 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి, నా 17 సంవత్సరాల కాలంలో నేను చేసిన తెలుగుదేశం పార్టీకి చేసిన అభివృద్ధి డయాస్ మీద రండి మాట్లాడదాం. అభివృద్ధి మీద మాట్లాడదాం. నీ సెంటిమెంట్ వ్యాపారం కాదు కదా ఇది. ఇంకా 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అసలు సెంటిమెంట్ ఎక్కడదా అనేది? నీకు తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేదు నీకు. ఎప్పుడైతే నువ్వు భారత రాష్ట్ర సమితిగా మార్చినవో తెలంగాణ వాదం నుంచే నువ్వు పక్కకు తప్పుకున్నావు. భారతదేశాన్ని ఉద్ధరిద్దామని నువ్వు పార్టీ మార్చుకున్నావు. ఇవాళ మళ్ళా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. వాటి మీద పోట్లాడని ఓ ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడు. ఇవాళ సంవత్సరం దగ్గర 15 ఏళ్ళు కావస్తుంది, ఇంతవరకు అసెంబ్లీకి పోలేదు నువ్వు ప్రతిపక్ష నేతగా. ప్రజల పక్షాన్ని ఏనాడు మాట్లాడలేదు. నిన్న పార్టీ మీటింగ్ పెట్టి మళ్ళా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడితే ఇక్కడ ఎవరు తెలంగాణ సమాజం ఎవరు కూడా చుట్టలేదు. తెలంగాణ సమాజం వాళ్ళ మొత్తం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు చూస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కుదిరినటువంటి కృష్ణా జలాల ఒప్పందాలే ఇప్పుడు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. గతం ఈ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అదే చెప్పాడు. దానికి ఏదో వత్తాసు పలికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టినట్టుగా ఇదంతా ప్రజలు అంత అమాయకులు కాదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యం ఎన్నుకున్నారు, వాడు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, వాడు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలంటే చేశారా? 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు దావోస్లో కలుసుకున్నారు. దావోస్లో కలిసినప్పుడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. మరి 2 రాష్ట్రాల సంబంధాలు చూస్తున్నారు. మీకు తెలియదు 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా 2 రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి నువ్వు ఎన్నడూ కూడా ముందుకు రావాలి. చంద్రబాబు మీటింగ్ పెట్టారు.
మంత్రుల కమిటీలు వేసుకున్నారు, ఆఫీసర్ల కమిటీలు వేసుకున్నారు. మనకి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అవన్నీ డిఫరెన్సెస్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి. అది కూడా మీకు ఇష్టం లేదు. 2 రాష్ట్రాల మధ్య కయ్యం ఉండాలి మీకు, 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉండాలి, తెలంగాణ వాదం బతుకుండాలి మీకు. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా దొరకలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు చెప్పారు, ఈ దేశంలో 2 రాష్ట్రాల కనుక ప్రధానంగా ఉండేటటువంటి అన్నదమ్ములాగా ఉన్న వాళ్ళం మనం భౌగోళికంగా విడిపోయాం తప్ప తెలంగాణ ఒకటిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటే తెలంగాణ 2 ఉండాలన్నారు. మొన్న దావోస్ పోయినప్పుడు కూడా పెట్టుబడులు ఎక్కువ భాగం హైదరాబాద్కి వస్తాయని ఆయన నోటి మీదకనే చెప్పారు. అక్కడ పరిసరాలను బట్టి అక్కడ చేసిన డెవలప్మెంట్ గురించి కానీ సంతోషపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే కూడా ఏమి చేయాలి. మీకు అక్కడ దాకా ఎందుకండి? నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి మా రామ్మోహన్ నాయుడు కూడా తెలంగాణకు కావాల్సినటువంటి విమానాశ్రయాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంకా మీరు ప్రాంతీయతత్వాన్ని అంటగడుతున్నారు. ఇవాళ దేశంలో మేము నెంబర్ 2గా ఉన్నాము, మేము పరిపాలనలో ఉన్నాము, ఇది మర్చిపోయారు మీరు. ముఖ్యంగా నీటి వాటా విషయాల్లోకి వస్తే తప్పనిసరిగా తెలంగాణకు అన్యాయం జరిగితే పదండి కేఆర్ఎంబీ దగ్గర అందరూ అఖిలపక్షంగా పోయి కూర్చొని అడుగుదాం. నేను అడుగుతున్నా, ఇదే హరీష్ రావు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అక్కడ 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమా గారు ఉత్తరం రాస్తే 2 టీఎంసీలు నీళ్ళు ఇచ్చావు కదా, ఆ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేశాం టీఆర్ఎస్ ని. మరి ఇవాళ ఎందుకు వాళ్ళు ఏదో తాగునీటి వరకు వాటర్ తీసుకెళ్లారు? నిజంగా కూడా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ ఎక్కడ చెప్పాలా? కేఆర్ఎంబీలో చెప్పండి. దాన్ని పొలిటికలైజ్ చేసి చంద్రబాబు నాయుడు తిరగనీయం, దానికి దీనికి సంబంధించి మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గోదావరి జలాల మీద కూడా వీళ్ళు కంప్లైంట్ పెడితే గోదావరి జలాలు సప్లైస్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలో కలుస్తుంటే దాన్ని వాడుతున్నామని చెప్పారు. పొలిటికలైజ్ చేయొద్దని వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము కూడా అది అడుగుతున్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇంకా తెలంగాణ వాదం నీళ్ల మీద పొలిటికలైజ్ చేసి ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోచుకుపోయారనే ఒక వాదన తీసుకొచ్చి రేపు రాబోయే గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ లో లబ్ధి పొందడానికి వచ్చినటువంటి దీనిగానే పొలిటికలైజ్ గానే చూస్తున్నాం తప్ప దీంట్లో నిజంగా లేదు. నిజంగా కావాలంటే పోదాం. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏం చేశారంటే మీరు కనీసం వాళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ టెండర్లు పిలిచి వాళ్ళకి అవార్డు అయ్యేంత వరకు అయిపోయేంత వరకు కూడా మీరు ఎన్నడూ మాట్లాడాల. మేము మాట్లాడినాం, తెలుగుదేశం పార్టీగా మేము మాట్లాడినాం, కోర్టులో ఇంపీడ్ అయ్యాం. ఇది తెలంగాణ ప్రాంతానికి దక్షిణ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని. బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు మేమిద్దరం కోర్టుకు పోయిన తర్వాతనే మీరు 10 రోజుల తర్వాతనే మీరు బయటకు వచ్చారు కేసీఆర్ గారు. అప్పుడు మాట్లాడారు మీరు. అంటే మీరు అలాయ్ బలాయ్ చేసుకుంటారు, నాటకాలు ఆడుకుంటారు. ఎన్ని నాటకాలు ఆడతారండి? ఆఖరికి ఎన్నికలు రేపనంగా కూడా సాగర్లో పోలీసు వాళ్ళతో కొట్లాట పెట్టించారు జగన్మోహన్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ఓట్ల కోసం. మళ్ళొక్కసారి మీరు తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించాలని చూస్తున్నారు. అది నడవనీయం. ఈ తెలంగాణ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీగా. డెఫినెట్ గా తెలంగాణ కృష్ణా జలాల వాటా కానీ గోదావరి జలాల వాటా కానీ తెలంగాణకు వచ్చేంత వచ్చి తీరాల. అందరూ అఖిలపక్షంగా అందరం పోరాటం చేద్దాం. ఇవాళ కేఆర్ఎంబీ ఉంది, జిఆర్ఎంబీ ఉంది, అన్ని ఉన్నాయి. గోదావరి రివర్ బోర్డు ఉంది, కృష్ణా రివర్ బోర్డు ఉంది. అన్నింటి దగ్గరికి పోదాం, అఖిలపక్షంగా పోయి అడుగుదాం. డెఫినెట్ గా మన వాటాను పోవడానికి వీల్లేదు. 299 టీఎంసీలు ఆ రోజు తెలంగాణ కానీ ఆంధ్రాకి 512 టీఎంసీలు కానీ ఉన్నటువంటి వాటర్ని పంచారు. మేము ఒప్పుకుంటాం దానికి. కానీ తెలంగాణ వాటా ఎక్కువ రావాలి కదా. వాటర్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మీరు ఎఫెక్ట్స్ ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు గారు సంతకం పెట్టుకున్నారు. కానీ ఈ 12-14 నెలల్లో ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకోలేదే. ఎందుకు మీరు ఇంత అపోహ చేస్తున్నారు? ఆనాడు జరిగినటువంటి 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు అసలు 2 నదీ జలాలు మొత్తం కూడా కేంద్రం ఆధీనంలో పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేసిన నాటకాల వల్లే పోయింది. ఈరోజు ఇలా కృష్ణా రివర్ బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్, గోదావరి రివర్ బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం చేతిలోకి ఎందుకు పోయిందంటే వీళ్ళిద్దరు చాతకాంతనం వల్లనే పోయింది. వాళ్ళు రైతాంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సరిగ్గా చేసుకోక వీళ్ళ కేంద్రం చేతిలో ఒప్పచెప్పి మా చేత కాదని చెప్పి 10 ఏళ్ల కాలం టైం ఇస్తే మీరు చేయలేక ఈ రోజు కేంద్రం చేతిలో అక్కడ ఆ బోర్డు చేతుల్లో పోయిన తర్వాత ఇవాళ ఎవరిని బదనం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా చేయాలనేది మాట్లాడండి. ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మాట్లాడండి తప్ప సెంటిమెంట్ మీద మాట్లాడితే బట్టి ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. తెలంగాణ సమాజం ఈ రోజు అట్లా లేదు. మేము కూడా గ్రామాన్ని కూడా ప్రచారం చేయదలుచుకున్నాం. ఇప్పుడు
మళ్ళొక్కసారి భారత రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంటే చేస్తుంది. 10 ఏళ్ళు దోచుకున్నారు మీరు. మా సోదరుడు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది సెంటిమెంట్తోనో లేకపోతే సున్నితమైనటువంటి అంశాలతోనో మాట్లాడి ప్రజలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి సమయం కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక రోజున తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని చేసినప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం ముందు ఉద్యమించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకేదో శిష్యుడు అంటున్నారు. చంద్రశేఖరరావు గారు మా చంద్రబాబు గారి గురించి ఇలాంటి వ్యక్తిని ప్రపంచంలో నేను చూడలేదు అని జన్మభూమి గురించి వెలుగెత్తినటువంటి వ్యక్తి కాదా? ఆ రోజున చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి సన్నిహితత్వం ఏదైతే ఉందో అదే సన్నిహితత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి తప్పితే ఈయన గురు శిష్యుడు అన్నప్పుడు మొదటి ప్రథమ శిష్యుడు కేసీఆర్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున సెంటిమెంట్ దేనికి వస్తుంది? జనరల్ ఎలక్షన్ టైంలో ఆ రోజున ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం కోసం, ఎన్నికలలో గెలవడం కోసం జగన్ ని ఆధారంగా తీసుకొని మీరు ఆయకట్టు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నడిపించినటువంటి భాగవతాన్ని, పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు చేసినటువంటి పనిని ప్రజలు నిశ్చితంగా గమనించి ఇంకా మీకు వేయాలన్న ఓట్లు కూడా వేయకుండా కూడా అపోజిషన్ పార్టీకి ఇచ్చారు. ఈ రోజు ఇంతకుముందు మా దుర్గాప్రసాద్ గారు అన్నట్టు నదీ జలాల పంపకం జరిగినప్పుడు ఆ రోజున కేసీఆర్ గారు అన్నిటికీ సంతకం పెట్టలేదా? ఈ రోజు మేము తెలంగాణ వాదులు, నేను కానీ దుర్గాప్రసాద్ గారు కానీ మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణకి అన్యాయం జరిగితే తెలంగాణ యొక్క వాటర్ని నీళ్ళని ఎవరైనా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే మొట్టమొదటి వచ్చి పోరాడేటువంటిది మేమే. కానీ మీరు ఈ రోజున మేము ఆక్షేపించేదంతా కూడా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కానివ్వండి, మా మనోభావాలు దెబ్బతింది. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో తిరగనివ్వమన్నారు చూసారా, మళ్ళీ వస్తున్నాడు జాగ్రత్త అన్నారు. నీకు ఎప్పుడు చంద్రబాబు అంటే భయమే. ఎందుకు భయం? తెలుగుదేశం పార్టీ ప్రజలలో చైతన్యాన్ని తెచ్చి, ఆత్మగౌరవాన్ని తెచ్చి, ప్రజలలో బడుగు వర్గాలకు పీట వేసి ఈ రోజుకి కూడా తెలంగాణలో చెక్కు చెల్లని ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి మరలా రేపు ఎన్నికలకు అడ్డొచ్చిద్దేమో అనే భయంతో ఆ సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నాం. నువ్వైతే టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఆంధ్రాలో దుకాణం ఓపెన్ చేసుకోవచ్చు, ఢిల్లీలో పెద్ద బిల్డింగ్ ని పార్టీ కట్టుకొని అక్కడ నువ్వు తిరగొచ్చు. కానీ జాతీయ పార్టీగా రిజిస్టర్ అయినటువంటి మేము ఎక్కడైనా కూడా పనిచేస్తాం. ఏ అభివృద్ధి కోసం అయితే 9 సంవత్సరాలు పైగా మా చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ బలహీన వర్గాల కోసం, ఏ అసమతుల్య ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఎక్కడైతే పేదత్వం ఎక్కువైతే ఉందో వాళ్ళ కోసం ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్ వరకు, ఇటు నల్లగొండ వరకు కూడా అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి. తెలంగాణ అభివృద్ధి చెందాలని నిజంగా మా సోదరుడు చెప్పినట్టుగా మన దావోస్ లో తెలంగాణకి పెట్టుబడి వస్తుంటే నేను చేసిన అభివృద్ధి ఇలాంటి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడండి అని చెప్పి గర్వంగా ఫీల్ అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడి ప్రజల యొక్క జీవన స్థాయిని మెరుగుపరచాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని వన్నీ తేవాలని చెప్పిన ఒక ప్రజానాయకుడి గురించి తెలియవద్దని చెప్పడానికి నువ్వెవరు? దాన్ని వినడానికి ప్రజలంతా ఎవరు సిద్ధంగా లేరు. ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధి. నువ్వేం చేస్తున్నావో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఒక సమస్య మీద మీరు పోరాడుతున్నారా? ఒక ప్రజా సమస్యని మీరు ఆయుధంగా తీసుకుంటున్నారా? ఎటు చూసినా ఇచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకుండా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దిగజారుస్తూ ఉంటే, అభివృద్ధి లేక, రైతులకు గిట్టుబాటు లేక, కరెంట్ అంతా కూడా కోతలు గురవుతూ ఉంటే, ఇస్తున్నటువంటి ఇళ్లలో కూడా, ఇస్తున్నటువంటి రేషన్ కార్డులన్నింటిలో కూడా ఎక్కడ చూసినా దళారితనం ఉంటున్నప్పుడు వ్యవసాయాన్ని కింద కుదిరి పడిస్తున్న మీరు ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈరోజు పనిచేయకుండా ఒక్కరికైనా ఎలుగెత్తి చాటగలుగుతున్నారా? ఈ రోజు మీరు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఎంతసేపు మీ కేసుల గురించి ఆలోచించుకునే మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడగలుగుతారా? నిజంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రజల్లోకి రాబోతుంది. ప్రజల్లో ఎప్పుడో వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద పెట్టడం జరిగింది. ఇక్కడే అధికారాన్ని సాధించుకోవడం జరిగింది. ఇక్కడే ప్రజల గుండెల్లో ఉండడం జరిగింది. ఆంధ్రాలో ఆంధ్ర పాలకులు ఉంటారు, తెలంగాణ తెలుగుదేశం కైవసం కాబోతుంది. ఇలాంటి సమయంలో నీకు భయం వచ్చి, నీకు ప్రజల యొక్క మనసు నాడి తెలిసి
ఆ నాడిని గ్రహించి ఈ రోజు నీ యొక్క మీటింగ్ లో కానీ నీ యొక్క తొత్తులు కానీ వాళ్ళంతా మాట్లాడుతున్నారే, ఎందుకు మాట్లాడతారు? మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే, నిజంగా అన్యాయం జరిగింది కనుక అనుకుంటే పదండి, అందరూ కూడా కృష్ణా రివర్ బోర్డు దగ్గరికి వెళ్దాం, గోదావరి రివర్ బోర్డు దగ్గరికి